సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. హన్వాడ మండలం పల్లెమోనే కాలనీ పిల్లిగుండు దగ్గర మహబూబ్ నగర్ తాండూరు ప్రధాన రహదారిపైన ఆయిల్ ట్యాంక్ వాహనం, స్టీల్ కంటైనర్ల వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకు పేలి భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో స్టీల్ కంటైనర్ వాహనం డ్రైవర్ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ ట్యాంకు వాహన డ్రైవర్ ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయి సజీవ దహనమయ్యాడు. సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు మిగతా వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినంత కూడా వారందరినీ కూడా అక్కడ తీసుకురావడంతో మంటలను అదుపు చేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం మెహరా గ్రామానికి చెందిన లవకుశ ప్రసాద్ మిశ్రా ఈ నెల 23వ తేదీన ఉదయం 5 గంటలకు చెన్నై నుంచి పూణేకు స్టీల్ లోడ్తో బయలుదేరాడు. మార్గ మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పిల్లిగుండు తాండా దగ్గర నిన్న అర్ధరాత్రి సమయంలో తాండూరు నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న ఇంథనాల్ ట్యాంకర్ డ్రైవర్ నిరంజనప్ప ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో లారీలో మంటలు చెలరేగడంతో నిరంజనప్ప మృతి చెందాడు. మరో డ్రైవర్ లవకుశ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే దానికి సంబంధించి అధిక వేగం కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందా లేకుంటే ఏ వాహనంది తప్పు, దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ అయితే పోలీసులు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు డ్రైవర్లో ఒక డ్రైవర్ బ్రతికున్నాడు కాబట్టి అతన్ని విచారించి ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఈ ఘటన తర్వాత 2 లారీలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్న లోడ్కు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ మిగిలిన డ్రైవర్ అండ్ విధంగా చనిపోయినటువంటి డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకొని వారికి కూడా ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు. ఏదేమైనా కూడా అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి భారీ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులంతా ఉలికిపడ్డారు. అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా రోడ్డు మీద తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే భారీ ఎత్తున ఆయిల్ ట్యాంక్ కాబట్టి భారీ ఎత్తున మంటలు వచ్చా అది పేలుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన కలిగింది అటువైపు వెళ్తున్నటువంటి వాహనాలు కూడా. కొంతసేపు అక్కడ ట్రాఫిక్ నిలువరించినా కూడా ఆ తర్వాత ఇదంతా క్లియర్ చేసిన తర్వాత మంటలు అదుపు చేసిన తర్వాత రెస్క్యూ టీం అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అంతా క్లియర్ చేసిన తర్వాత మరలా సజావుగా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలను మూవ్ అవ్వడానికి దోహదం చేశాయి వారి యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా. ఏదేమైనా కూడా ఈ భారీ ప్రమాదం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది.